హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి అయితే మనకు రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్. సో దీనికైతే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అయితే ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పైన ఈ జాబ్స్ అనేవి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో వీటికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ఏప్రిల్ 30 నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. మే 12 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో మే 12 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రిన్సిపల్ అడిషనల్ డిఎంఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనే అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ వచ్చేసి eastgodavari.ap.go.in అనే వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఈ అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ పోస్ట్ ఏంటి, సో ఇక్కడ మీకు పోస్ట్లో అలాగే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, రెమ్యునరేషన్ ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ కంప్యూటర్ ప్రోగ్రామర్ చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జిఎంసీలో ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీలో, అలాగే జీజీహెచ్లో ఒకటి ఉంది ఓపెన్ కేటగిరీలో. సో ఇది వచ్చేసి క్లియర్గా కాంట్రాక్ట్ బేసిస్. శాలరీ అయితే 34,580 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే జిఎంసీలో ఉంది ఓపెన్ కేటగిరీలోనే, కాంట్రాక్ట్ బేసిస్. శాలరీ వచ్చేసి 40,970 రూపీస్ అయితే శాలరీ ఉంది. అలాగే ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేసి ఒక వేకెన్సీ అయితే జిఎంసీలో ఉంది ఓపెన్ కేటగిరీలో, అలాగే జీజీహెచ్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అవుట్సోర్సింగ్లో రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 15,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. తర్వాత మీకు మార్చరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ జిఎంసీలో ఉంది, అలాగే ఇది అవుట్సోర్సింగ్ బేసిస్ పైన తీసుకుంటున్నారు. 15,000 అయితే శాలరీ అనేది ఉంటుంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ వచ్చేసి 9 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది క్లియర్గా అవుట్సోర్సింగ్. శాలరీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. తర్వాత అనస్థీషియా టెక్నీషియన్ అయితే ఒక వేకెన్సీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్ పైన, అలాగే 34,580 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. అలాగే కార్డియాలజీ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ పైన, 37,640 రూపీస్ అయితే శాలరీ అనేది ఉంటుంది. అలాగే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే 25 వేకెన్సీస్ ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ పైన, 32,670 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. దాని తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్ పైన, 32,670 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. తర్వాత నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్ పైన, 34,580 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. తర్వాత ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్, అయితే 23,120 రూపీస్ అయితే శాలరీ ఉంది. తర్వాత సైకియాట్రిక్ సోషల్ వర్కర్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాంట్రాక్ట్ బేసిస్ పైన, 38,720 రూపీస్ అయితే శాలరీ ఉంది. తర్వాత స్పీచ్ థెరపిస్ట్కి వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది ఓపెన్ కేటగిరీలో, కాంట్రాక్ట్ బేసిస్ 40,970 రూపీస్ అయితే శాలరీ ఉంది. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది కాంట్రాక్ట్ బేసిస్ పైన ఓపెన్ కేటగిరీలో, 34,580 రూపీస్ అయితే శాలరీ ఉంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్, సో జనరల్ డ్యూటీ అటెండెంట్స్ వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది ఇక్కడ 8 వేకెన్సీ, ఓవరాల్గా 9 వేకెన్సీస్. అవుట్సోర్సింగ్లో 15,000 శాలరీ అయితే ఉంటుంది. అలాగే స్టోర్ అటెండెంట్ వచ్చేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అవుట్సోర్సింగ్లో, 15,000 శాలరీ అనేది ఉంటుంది. తర్వాత చైల్డ్ సైకాలజిస్ట్కి వచ్చేసి ఒక వేకెన్సీ అయితే ఉంది ఓపెన్ కేటగిరీలో, కాంట్రాక్ట్ బేసిస్ పైన 54,060 రూపీస్ అయితే శాలరీ ఉంది. తర్వాత క్లినికల్ సైకాలజిస్ట్కి వచ్చేసి ఒక వేకెన్సీ ఉంది ఓపెన్ కేటగిరీలో, కాంట్రాక్ట్ బేసిస్ 54,060 రూపీస్ అయితే శాలరీ ఉంది. తర్వాత ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే ఒక వేకెన్సీ ఉంది అవుట్సోర్సింగ్లో, 15,000 రూపీస్ అయితే శాలరీ ఉంది. సో ఇలా ఓవరాల్గా మనకు 64 వేకెన్సీస్, ఓవరాల్గా వచ్చేసి మనకు 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నా అప్లై చేసుకోవచ్చు. సో దానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది చెక్ చేద్దాం ఇప్పుడు మనము. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు.
సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మనకు ఏప్రిల్ 13 అయితే వచ్చింది. తర్వాత అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారంటే May 1 నుంచి అయితే తీసుకుంటున్నారు. తర్వాత సండే హాలిడే ఉంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్ వచ్చేసి May 12కి అయితే లాస్ట్ డేట్. ఆ లోపే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు May 27న స్క్రూటినీ అనేది జరుగుతుంది. తర్వాత ప్రొవిజనల్ లిస్ట్ అండ్ కాల్ ఫర్ ఆబ్జెక్షన్స్, ఏమైనా ఇష్యూస్ ఏమైనా క్వరీస్ ఉంటే May 29న అయితే మీరైతే చేయొచ్చు, అప్లై చేయొచ్చు, పెట్టుకోవచ్చు క్వరీస్ ఏమైనా ఉంటే. తర్వాత లాస్ట్ డేట్ టు రిసీవ్ అబ్జెక్షన్స్, లాస్ట్ డేట్ వచ్చేసి 31st May. ఆ లోపు అయితే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. తర్వాత డిస్ప్లే ద ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి June 10న అయితే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది పెడతారు వెబ్సైట్లో. దాని తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్. సో మెరిట్ లిస్ట్ తర్వాత డిస్ప్లే ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి June 13న అయితే పెడతారు. సో ఇది వచ్చేసి ఫైనల్ అనమాట. సో ఈ ఫైనల్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉంటాయో వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అయినట్టే. దాని తర్వాత కౌన్సిలింగ్ అండ్ ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్. సో June 16న మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. మీకు కౌన్సిలింగ్ అనేది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అదే రోజు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తారు. అదే రోజు మీరు జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ ప్రోగ్రామర్కి BE BTech ఇన్ IT లేదా కంప్యూటర్ సైన్స్ ఆర్ MCA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా IT. సో దీంట్లో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఉండాల్సి ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ PET వచ్చేసి డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. తర్వాత ఎలక్ట్రికల్ హెల్పర్ వచ్చేసి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఎలక్ట్రికల్ వర్క్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత మార్చరీ అటెండెంట్కి మీరు SSC పాస్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు, సరిపోతుంది. తర్వాత ఆఫీస్ సబార్డినేట్కి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత అనస్థీషియా టెక్నీషియన్కి వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్లో 2 years అయితే ఇంటర్మీడియట్ ఉండాలి. అలాగే 2 years డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్, 2 years డిప్లొమా అయితే ఉండాలి అనస్థీషియా టెక్నీషియన్లో. తప్పకుండా APPMB అనే దీంట్లో మీరైతే రిజిస్టర్డ్ అయి ఉండాలి. అలాగే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ చూసుకున్నట్లయితే BE BTech ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా IT లేదా ECE ఆర్ MCA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT. సో మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ. అలాగే OT టెక్నీషియన్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ APPMBలో రిజిస్ట్రేషన్ అయితే ఉండాలి. తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ చూసుకున్నట్లయితే BE BTech ఇన్ IT అండ్ కంప్యూటర్ సైన్స్ లేదంటే MCA లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ IT. సో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ 3 years అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. తర్వాత జనరల్ డ్యూటీ అటెండెంట్ వచ్చేసి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది దీనికి. అలాగే స్టోర్ అటెండెంట్ వచ్చేసి SSC ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి SSC ఉండాలి. దాంతోపాటు ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ అయితే చేసి ఉండాలి. సో అది కూడా గవర్నమెంట్ ఆఫ్ AP. సో ఏపీలో చదివిన వాళ్ళు మాత్రమే ఈ దానికి అర్హులు అని చెప్తున్నారు. సో ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 42 years అయితే ఉంది. సో 42 years లోపు వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST BC EWS క్యాండిడేట్స్కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో 42 + 5 47 years లోపు వాళ్ళు ఖచ్చితంగా SC ST BC EWS ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 years ఉంటుంది కాబట్టి 45 years ఉంటుంది. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ వాళ్ళకు 42 + 10 52 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 years, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు ఎలా మీరు పే చేయాల్సి ఉంటుందంటే డిమాండ్ డ్రాఫ్ట్లో పే చేయాల్సి ఉంటుంది, DD కట్టాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం అనే పేరు పైన మీరు
ఓసీ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అలా ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే 300 రూపీస్ అయితే డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది. సో మీకు దీనికి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎలా ఉంటుందంటే, మీకు ఎలాంటి రాత పరీక్ష లేదు. సో సింపుల్గా అప్లై చేస్తే చాలు. మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన, మీకున్న మార్క్స్ పైన వెయిటేజ్ చూస్తారు. ఆ వెయిటేజ్ ప్రకారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి దాని పరంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. సో టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. మీకు వచ్చిన సబ్జెక్ట్లో మార్క్స్ 75% అయితే వెయిటేజ్ చూస్తారు. సో మిగతా వాటికి అన్నిటికీ కూడా వెయిటేజ్ అనేది చూస్తారు. చూసి మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు. చక్కగా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ బేసిస్ పైన జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే శాలరీస్ చూసుకున్నట్లయితే కూడా శాలరీ అయితే చాలా బాగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇవైతే మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.